వైసీపీ తాజాగా 9వ జాబితా విడుదల చేసింది. అది కూడా కేవలం 3 అభ్యర్థులు, ఒక ఎంపీ స్థానం, 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేదంటే భయపడుతున్నారా? ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో మార్పు చేయడం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డిని బరిలోకి దింపడం, అది కూడా ఆయన సొంత జిల్లా నెల్లూరు నుంచి. అలాగే ఒక ఐఏఎస్ అధికారిని, మాజీ ఐఏఎస్ అధికారిని కర్నూలు నుంచి హఫీజ్ ఖాన్ ప్లేస్లో ఒక అధికారిని దింపడం అంటే అది కూడా సాహసం అని అనుకోవాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తెగిస్తున్నారా? ఈ సంకేతం మున్ముందు రాబోయే జాబితాల్లోనో, లేదంటే ఇప్పటి వరకు ఖరారైన అభ్యర్థులను అనడానికి లేదో మేము ఇప్పుడు ఒక రకంగా ఇన్ఛార్జీలు మాత్రం, లేదంటే సమన్వయకర్తలు వాళ్ళు అలాగే ఉంటారా, లేదంటే దాదాపుగా మార్పులు చేస్తారా అని అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, 9వ జాబితా అది కూడా కేవలం 3 స్థానాలు, అందులో ఒకటి పార్లమెంట్ స్థానం. అది పెద్ద జాబితా అనుకోవడానికి కూడా లేదేమో. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే అందులో మంగళగిరి ఉండడం. ఏంటి, ఆయన ట్విస్ట్ ఏమన్నా ఇచ్చారా, లేదంటే నిజంగా మంగళగిరిలో లోకేష్ గారు తిరుగుతున్న తిరుగుడికి ఆయన ఏదో గతంతో పోలిస్తే పెరిగింది ఓటు బ్యాంక్ అనేది, దానికి ఏమైనా భయపడుతున్నారా? ఖచ్చితంగా లోకేష్ ఇంపాక్టే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే లోకేష్ నియోజకవర్గం ఎక్కడుందో చెప్పుకోలేని పరిస్థితుల్లో భయపడుతూ, అవతల వాళ్ళకి తెలియకుండా సస్పెన్స్ అనే పేరుతో తను ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కాదు. వాస్తవంగా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఈ ముగ్గురు సగర్వంగా, ధైర్యంగా సేమ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఎంత అయిపోయింది మీ పని అయిపోయింది, మీ పైన అయిపోయింది అని చెప్పి ఎంత కుప్పంలో ప్రచారం చేసినా అక్కడి నుంచినే ఫస్ట్ జాబితాలో తన పేరు ప్రకటించుకోవడం ద్వారా నేను సగర్వంగా ఉన్నాను, మీరేం పీకలేరు అన్నటువంటి సంకేతం చంద్రబాబు ఇచ్చారు. నెంబర్ 1. అలాగే ఓడిపోయిన రోజు నుంచినే పారిపోకుండా అక్కడ అతను చేసినంత గ్రౌండ్ వర్క్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే చేసి ఉండడు. అంటే మీకు అతను కేతిరెడ్డి రోజు వెళ్తుంటాడు, ఆ టైపు కార్యక్రమంలో అతను రోజు మీడియా ఇదంతా చేసుకుంటూ, ఇతను మీడియా ఫోకస్ అనేటువంటి తక్కువే ఉంది, చేయట్లా. ఇంటింటికి వెళ్తున్నాడు. కొంతమంది, నేను మంగళగిరి అంటే మా అమ్మ పుట్టిల్లు కాబట్టి అక్కడ ఊరంతా తెలుసు. ఆ ఊళ్ళో మొన్న మధ్యన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక ఫీలింగ్ వచ్చేసింది, లోకేష్ని ఈసారి గెలిపించుకోవాలి అన్నటువంటి ఫీలింగ్. ఎందుకంటే ఇంతకుముందు ఒకప్పుడు మంగళగిరి అంటే అది ఒక చిన్న పల్లె ప్రాంతం లాంటిది, మా చిన్నప్పటి నుంచి చూసింది. మున్సిపాలిటీ స్థాయికి రావడమే ఎక్కువ అనుకున్న ఊరది. అట్లాంటిది మొన్న రాజధాని ఇంపాక్ట్ వచ్చాక హైయెస్ట్ బెనిఫిట్ పొందింది మంగళగిరి. ఎందుకంటే ఆ 29 గ్రామాల్లో భూములు అమ్ముకోవడం వరకే ఉంటాయి. మంగళగిరి పరంగా చూస్తే మంచి ఇన్కమ్ ఓరియంటెడ్ టౌన్ కిందకి సెట్ అయింది, బాగా సక్సెస్ఫుల్ ఊరి కిందకి మారింది. అలాంటి ఊరు ఒక్కసారి 3 రాజధానులు అన్నప్పటి నుంచి దాని ఇంపాక్ట్ పడిపోయి మళ్ళీ ఒక్కసారిగా మామూలు అయిపోయింది. ఇప్పుడు వెనక్కి పోవడం అనే దానికంటే కూడా పాత పరిస్థితికి వచ్చేసింది. అంటే 5 ఏళ్ళకు 30 ఏళ్ళకి అని చెప్పను. ఆ టెంపర్మెంట్ ఏదైతే ఊరు, ఇప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు తెలిసినప్పుడు 4వ తరగతి 5వ తరగతి నుంచి తెలుసు. అప్పటి నుంచి ప్రతి సెలవులకి, దసరా అయినా సంక్రాంతి అయినా వేసవ సెలవులని నేను వెళ్ళేది మంగళగిరే. ఖచ్చితంగా వారం 10 రోజులు, నెల రోజులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి వేసవ సెలవులు అయితే. ఎందుకంటే అమ్మతో కలిసి వెళ్తాం. అక్కడ సినిమా థియేటర్ నుంచి ప్రతి ఒక్కటి ఐడియా ఉంది. సినిమా థియేటర్ ఊరు చివరన ఉన్నటువంటి సినిమా థియేటర్ ఊరు చివరదంటే సరే మేము పిల్లలం కాబట్టి నడుచుకుంటూ, మా మావయ్య నేనైతే నడుచుకుంటూ వెళ్తాం. కనీసం ఒక 20 నిమిషాలు, అరగంట పడుతుంది అటు చివరన. అదంతా అదొక డ్రై ఏరియా లాంటిది ఊరు చివరన థియేటర్లు అని. అట్లాంటి ఊరు ఇవాళ ఎన్ఆర్ఐ కాలేజ్ దాకా పాకేసి ఊరు. అట్లాగే ఆ మెయిన్ హైవే అంటే ఇదివరకు అప్పుడు విపరీతమైన ట్రాఫిక్ రచ్చరచ్చ, అది అప్పుడు ఈ హైవే లేదు కదా. ఇప్పుడున్న రింగ్ రోడ్డు, మన మెయిన్ రోడ్డు ఉంది కదా కృష్ణ బ్యారేజ్ మీద, అది లేదు. ఇదివరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేవి. ఆ రూట్ అంతా కూడా ఎప్పుడు క్రౌడే. అలాంటిది ఇప్పుడు క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు క్రౌడ్ ఏంటంటే మామూలు పబ్లిక్, ఈ వెహికల్ 4 వీలర్ అదే మన లారీల గీరీల గందరగోళం లేదు. దాంతో ఊరు ఎక్స్పాన్షన్ మరింత సులభమైంది. అటు హైవే వైపు, నేషనల్ హైవే వైపు డెవలప్ అయింది ఊరు, ఇటు డెవలప్ అయింది. ఒక రకంగా అమరావతి పుణ్యం అనాలి అంతే, రాజధాని పుణ్యం. అది పోవడం అన్నటువంటిది నచ్చనటువంటి మొట్టమొదటి ఊరు. అంటే ఆ ఫలాన్ని అందుకుని పోగొట్టుకున్న ఊరు మంగళగిరి. అక్కడున్న ప్రతి వ్యాపారస్తుడి మదిలో కూడా ఆ ఫీలింగ్ ఉంది. అందుకనినే ఇంతవరకు
కాంగ్రెస్ ఇదివరకు ఎప్పుడు అక్కడ తెలుగుదేశం గెలిచిన దాఖలాలు లేవు, ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి టైంలో తప్పించి. మిగతాది మ్యాక్సిమం అప్పుడు అక్కడ కమ్యూనిస్ట్లో కాంగ్రెస్ గెలిచినటువంటిదే. అలాంటి చోట్ల ఫస్ట్ టైం ప్రో లోకేష్, తెలుగుదేశం అనే కంటే కూడా ప్రో లోకేష్ అన్నటువంటి ఫీలింగ్ చాలా బలంగా వెళ్ళింది అక్కడ. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వైసీపీ క్యాస్ట్ ఈక్వేషన్ వరుసనే 2 సార్లు పద్మశాలకి సీట్లు లేకుండా పోవటం, 2 సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవడం. వాస్తవంగా 2019లో ఆళ్ల రామకృష్ణారెడ్డి బదులు బీసీకి ఇద్దాం అనుకున్నాను. లోకేష్ అక్కడ పోటీ చేస్తుండటం వల్ల అప్పుడు పాపం ఆవిడ ఆశ పెట్టుకుంది, ఎవరు పంచుపడతాను ఆవిడ అదే క్యాస్ట్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అది లోకేష్ అనౌన్స్ చేసేసాక ఇంకెవరు ఆపుతారు, అందుకని ఆగిపోయింది. పద్మశాలీలకు కూడా మళ్ళీ ఇంకా అనడానికి లేకుండా పోయింది తెలుగుదేశంలో ఉన్న పద్మశాలీలకి. వాస్తవంగా పద్మశాలీల్లో తెలుగుదేశానికి మంచి బలం ఉంటుంది, అది మిస్ అయింది. అది కాస్త ఎట్లయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవటం అన్నటువంటి ఒక తేడా వచ్చింది. అలాగా అది లోకేష్ కి ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది గెలవడం అనేది. ఇప్పుడు అదే ఇతని కాన్సెప్ట్ ఏంటి, జగన్ కాన్సెప్ట్ అలా వాళ్ళని అంటే 10 ఏళ్ళ నుంచి మీకు దూరమైంది, ఇప్పుడు మీ నియోజకవర్గాన్ని మీకే ఇచ్చాను కదా, అందులో కొండ్రు కమల వాళ్ళ ఇప్పుడు కోడలే కదా, కూతురు అటు మురుగుడు కోడలు. కాబట్టి ఆ 2 కుటుంబాలంటే అక్కడ ఆ పద్మశాలిలో మంచి ఫెమిలియర్. ఆ విధంగా 2 కుటుంబాలకి సంబంధించిన మనిషి కావడం అన్నటువంటి దాని ద్వారా గంజీకి చిరంజీవికి మంచి పేరే ఉంది అక్కడ. కాకపోతే ఇంతకుముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయాడు కదా, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చేసేయడం, ఈ ఇంపాక్ట్ నుంచి అతను ఉన్నటువంటి ఇక్కడంటే డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇలా ముగ్గురికి మధ్య. ఈ డిస్ప్యూట్స్ లో వీళ్ళిద్దరిది ఒక వర్గం, అతనిది ఒక వర్గం, గంజిరంజన్ ఓకే సామాజిక వర్గం. నేను అనేది సామాజిక వర్గంలో పట్టు పరంగా వీళ్ళ కమాండ్ కాస్త ఎక్కువ ఉంది అనేటువంటిది జగన్ ఫీల్ అయ్యాడు. గంజి చిరంజీవి అంటే వీళ్ళిద్దరూ వ్యతిరేకిచ్చారట అతనికి. కాబట్టి వీళ్ళిద్దరికి జాయింట్ గా ఫస్ట్ అనుకున్నది వాళ్ళ అబ్బాయో ఎవరు అనుకున్నట్టున్నారు. వేరే పేరు కూడా వచ్చి లావణ్య పేరు కూడా ఫైనల్ గా లావణ్య పేరుని తీసుకురావడం ద్వారా ఒక ఫార్ములా, అంటే ఇక అంతకు మించిన ఆప్షన్ కనిపించలేదు అక్కడ. కానీ గంజిని మార్చడం అనేది ఒక సాహసం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే లావణ్య అనేది ఇప్పుడు ఫస్ట్ టైం బరిలో దిగుతున్నారు. ఓకే, అటు అత్తగారి కుటుంబం పుట్టింటి వాళ్ళకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ నేను బరిలోకి దిగి అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు గంజి చిరంజీవి. ఫస్ట్ భారీగా అది ఏం కాదు అంటే ఆయన కొంత ఓటు బ్యాంక్ ఉంది సామాజిక వర్గ పరంగా ఇంకో పరంగా. ఇప్పుడు అది గల్లంత అవదా, ఇది సాహసం కాదు? ఖచ్చితంగా అది ప్రయోగమే. అంటే ఇక అతనికి చాయిస్ కనిపించలేదు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఇతన్ని నమ్ముకుంటే ఇప్పుడు దాంట్లో లోకేష్ ఓట్ బ్యాంక్ లోకేష్ ఉంది, ఇతను ఓట్ బ్యాంక్ అన్నటువంటిది ఇటు పక్కకు అనేది. ఇటు వీళ్ళిద్దరూ వ్యతిరేకమైతే కుల ఓట్లు చీలితే మైనస్ అనేటువంటి రూట్లో. ఇప్పుడు రేపు అతను ఏదో తెలుగుదేశానికి వెళ్తాడంటున్నారు, మళ్ళీ లోకేష్ తో మాట్లాడితే లోకేష్ కూడా పొరపాటు చేశారంతే కదా తీసుకోండి అని చెప్పారట. ఎందుకంటే పద్మశాలిలో తనకి ఒక పట్టు కావాలి కాబట్టి గంజి చిరంజీవి అయితే చేస్తాడనేటువంటి ఉద్దేశంతో తీసుకోమని చెప్పారు. అంటే ఆయన సీట్ అయితే ఎవరు కానీ సపోర్టింగ్ టీడీపీ తర్వాత ఎమ్మెల్సీ ఏదో చెప్తారు కదా, ఎమ్మెల్సీ ఏదో ఇవ్వచ్చు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి లోకేష్ ని ఢీకొట్టలేమని తేలిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఒక రకంగా దాని భయవనాలో లేదంటే ఏమన్నా ఒక రిపోర్ట్ ఒక సర్వే వచ్చో సడన్గా ఈ నిర్ణయం లేదు, ఆళ్ల రామకృష్ణారెడ్డిగా చేరిన తర్వాత ఏమన్నా టార్గెట్ రాజకీయంగా గంజిని పక్కన పెట్టారు? ఆళ్ల రామకృష్ణారెడ్డి కాన్సెప్ట్ అని నేను అనుకోవట్లేదు. ఈయన సర్వేల మీదనే డిపెండ్ అవుతున్నారు మ్యాక్సిమం. ఎస్పెషల్లీ అక్కడ సర్వేల్లో గంజి చిరంజీవితో అయితే గనక లోకేష్ గెలుస్తాడని వచ్చింది వాళ్ళకి రిపోర్ట్. ఆ కాన్సెప్ట్ లో చూసినప్పుడు మహిళ బీసీ మహిళ అనేటువంటిది ఒక సెంటిమెంట్ అనేది. గెలపడం దగ్గర అయితే మనం గ్యారంటీ చెప్పలేం, కానీ ఒక డిఫరెంట్ ప్రయోగం. అంటే గంజి కూడా టికెట్ తీసుకున్న తర్వాత తీసుకోక ముందు కూడా ఆయన ఎప్పుడు నియోజకవర్గం ఏ పార్టీలో ఉన్నా యాక్టివ్ గానే ఉంటారు, నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు. పోనీ నేను సైలెంట్ గా ఉన్న వ్యక్తి కాదు, కొన్ని చోట్ల అయితే సీట్లు తీసుకుని కూడా సైలెంట్ గా ఉన్నారు. అలాంటి యాక్టివ్ గా ఉన్న వ్యక్తిని పక్కన పెట్టడం అనేది ఎంతవరకు సరైన రాజకీయం? అదే కదా ఇక్కడ మనిషి ఏంటంటే అందరినీ కలుపుకుపోవాల్సిందే. ఇక్కడ తను జనాల్లో వెళ్తున్నాడు, కానీ కులంలో అందరినీ కలుపుకోవడం, ఊర్లో అందరినీ కలుపుకోవడం అనేది ఒక పాయింట్. ఇక్కడ వీళ్ళిద్దరికి 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపుల్ని కలుపుకోవడానికి ఒక అవకాశం ఉంది. గంజికి వచ్చేటప్పటికి ఆ గ్రూపులతో విభేదం ఉంది. ఇక్కడ ఒక రకంగా ఏంటంటే సంఘర్షణని పరిష్కారం ఏదో ఒకవైపు తీసుకోక తప్పలా, అంతే. అదే ఇంకోటి కూడా కీలక నేతల్ని అతి సామాన్యుల్లో లేదంటే మహిళా అభ్యర్థులను పెట్టి ఢీ కొట్టాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నరసాపురంలో తీసుకున్న డెసిషన్ ఉదయబాల అనే ఒక
అంటే అంత ఆర్థిక బలం లేని క్యాండిడేట్ని అక్కడ పెట్టడం, ఇక్కడ కూడా ఈమెను పెట్టడం, లావణ్యని పెట్టడం, ఒక రకంగా ఇక్కడ బలమైన అభ్యర్థే నారా లోకేష్, అక్కడ రఘురామకృష్ణరాజు కూడా బలమైన అభ్యర్థే. ఆ యాంగిల్ ఏమైనా ఆలోచిస్తున్నారా? జగన్ చేస్తున్నది ఓ రకంగా చెప్పాలంటే ప్రయోగం. సక్సెస్ అయితే ఒక ములాయం సింగ్ యాదవ్, ఒక లాలూ ప్రసాద్ యాదవ్, ఓ నవీన్ పట్నాయక్ లాగా లాంగ్ స్టాండింగ్ సెటిల్ అయిపోదాం అనేది అతని ప్లాన్. అది ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ అతను చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, గుజరాత్లో, లేకపోతే ఇట్లాంటి చోట్లన ఏ పార్టీలు అయితే సోషల్ ఇంజనీరింగ్ చేసి, ఈవెన్ మన కర్ణాటకలో కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ కారణంగానే మంత్రులు కూడా లేచిపోయారు బీజేపీకి సంబంధించి. అంటే సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఏమైపోయిందంటే కులపెచ్చ అనేటువంటి కాన్సెప్ట్ చదువుకున్న వాళ్ళలో వచ్చింది. ఇదివరకు చదువు రాని వాళ్ళల్లో కులపు ఫీలింగ్ ఎక్కువ ఉండేది. చదువుకున్నటువంటి వాళ్ళలో కుల ఫీలింగ్ నాకు తెలిసి నా కాలేజీ డేస్ దాకా కూడా, నా కాలేజీ నా ఉద్యోగం టైంలో కూడా ఒక 10-15 ఏళ్ల ముందు వరకు కూడా కులపెచ్చ పెద్దగా నేను చూడలే. ఈవెన్ మన ఆఫీసులో మనం ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా మీరు వచ్చారు ఇప్పుడు మీ కులం ఏంటని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అడగల. ఎందుకని మనకి కులంతో ఏం పని, సబ్జెక్ట్ ఉందా లేదా అన్నటువంటి, చదువుకున్నాం కులం ఏంది మనకి అనేటువంటి రూట్లో. నేను జెమినీలో జాబ్లో చేర్చుకున్నా, టీవీలో చేర్చుకున్నా, అసలు నా దగ్గర పనిచేసే సిబ్బంది కులం ఈ రోజు వరకు నాకు తెలియదు. ఒక్కళ్ళని కూడా నేను అడగను. పని వచ్చా లేదా, మనం నేను చేసేది పని టెస్ట్ చేపిస్తా, పని వచ్చు అనుకుంటే కంటిన్యూ అవ్వు, పనిలో ఇంతకంటే బాగా చేసేవాళ్ళు అవతల వాళ్ళు ఉన్నారనుకుంటే అంతే. దాంట్లో నైపుణ్యం, దాంట్లో స్పీడ్, హార్డ్ వర్కింగ్ నేచర్, ఇదే చూసి చేర్చుకున్నాం. కానీ ఇది లేదు. ఇవాళ పరిస్థితి చూస్తే నువ్వు మా ఛానల్లో ఉండాలంటే సోన్సో కులం అయ్యి ఉండాలి, లేదా సోన్సో వర్గం అయ్యి ఉండాలి అనేటువంటి రూట్లలో ఎట్లా వస్తుందో అదే స్టేజీ ఇప్పుడు అది సమాజాన్ని చైతన్యపరచాల్సినటువంటి మీడియాలోనే ఆ జబ్బు వస్తే బయట సొసైటీలో ఏం జబ్బు వస్తుంది ప్రాక్టికల్ గా చెప్పాలంటే? అది ఇక్కడ అసలైనటువంటి సమస్య. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే ఎడ్యుకేటెడ్ లో కులపెచ్చ పెరిగేటప్పటికి కులాలకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కుల రాజకీయాలు చేయక తప్పట్లేదు. చేయక తప్పడం కాదు, కుల రాజకీయ స్థితికి దిగజారేమనాలి. అది గొప్ప విశేషం కాదు, దిగజారు. కానీ రాజకీయాలు మొత్తం అట్టే టర్న్ అయిపోతున్నాయి, అట్టే టర్న్ చేసి తీసుకెళ్లిపోతున్నారు జగన్ గారు. ఈ టర్మ్ బాగా కనిపించింది 2019తో పోలిస్తే బాగా కనిపించింది. నెక్స్ట్ మరి ఏముంటుందో ఇంకా అంటే ఇంతవరకు ప్రయారిటీస్ ఇచ్చేవాళ్ళు, ఈ కులం వాళ్ళకి తక్కువ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఇక్కడ సీట్ ఇస్తున్నాం అన్నటువంటిది. ఇప్పుడు ప్రయారిటీస్ కాకుండా హైయెస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. అంటే మెయిన్ ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, తన ఓటు బ్యాంకుని పదిలంగా ఉంచుకుంటూ, ఇప్పుడు కాపులకి తెలుగుదేశం జనసేన కలిపి 20-25 ఇవ్వగలుగుతాయి సీట్లు, ఇతను 32-35 ఇస్తాడట. బీసీలకి తెలుగుదేశం మొత్తం మీద కలిపితే 30 ఎక్కువ ఇస్తారు, 50 ఆ టైప్ లో పెట్టుకున్నారు. ఇక్కడ ఆ విధమైనటువంటి ఒక టార్గెట్ పెట్టుకునేటప్పటికి ఇందులో ఎక్కువగా నష్టపోయింది రెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే రెడ్డి నష్టపోతున్నాడు, కమ్మ నష్టపోతున్నాడు. వీళ్ళిద్దరికీ నష్టం వాటిల్లుతోంది. కమ్మ రెడ్డి దెబ్బతింటున్నారు, మిగతా కులాలని హైలైట్ చేసుకెళ్తున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తనకి తాను పరీక్షకు పెట్టుకున్నాడు. ప్రయోజనమా విఫలమా అన్నటువంటిది 2024 ఎన్నికలు ఒక ప్రయోగం. సక్సెస్ అయితే ఇదేంటి, తన ఓటు బ్యాంకుని పదిలం చేసుకుంటూ ఎదుటి వాళ్ళ ఓటు బ్యాంకుకి చిల్లి పెట్టడం. ఇప్పుడు యాదవ్ సామాజిక వర్గానికి ఓసీ సెట్లలో మిగతా అక్కడ ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలతో పోల్చుకుంటే అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఎంత ఆదాయం ఉంటుంది డబ్బు పరంగా, ఎంతవరకు పంచగలుగుతాడు? అట్లాగే ఇలాంటి లెక్కలు ఉన్నాయి. అంటే వసంత కృష్ణప్రసాద్తో పోల్చుకుంటే అక్కడ ఉన్న ఆ తిరుమల కెపాసిటీ ఎంత, రఘురామకృష్ణరాజుతో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ బాల లెక్క ఎంత, రాజమండ్రిలో రేపు పొద్దున బీజేపీకి సంబంధించి లేకపోతే తెలుగుదేశం తరఫున ఆయన ఎవరో బాగా కోటీశ్వరుని అంటున్నారు కదా ఎన్ఆర్ఐ, అతనితో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ ఎంత. కాబట్టి అలాంటి ఒక డబ్బు లేకపోయినా సరే ఇస్తాననేటువంటి కాన్సెప్ట్ ఇది ఓ రకంగా తెగింపు. సక్సెస్ అయ్యాడా లాంగ్ స్టాండింగ్ వెర్షన్, ఫెయిల్ అయ్యాడా ఒక్కసారిగా చుట్టుముట్టేటటువంటి ఒక ఉపద్రవం. అగ్రవర్ణాలని దూరం పెట్టడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కాన్సెప్ట్లో
ఆర్థిక బలాలున్న నాయకులు కూడా దూరం అవ్వట్లేదా? రేపొద్దున్న పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉండదా? ఇది వాళ్ళ పేపర్ చూస్తే బడుగు బలహీన వర్గాలే బలిపశువులు అని రాసింది. నేను నాకు అది చూసి నవ్వొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పోయిన వాళ్ళలో లావు శ్రీకృష్ణదేవరాయలు బడుగు బలహీన వర్గమా, వేమిరెడ్డి బడుగు బలహీన వర్గమా, వసంత కృష్ణప్రసాద్ బడుగు బలహీన వర్గమా, రఘురామకృష్ణరాజు బడుగు బలహీన వర్గమా, బాలశౌరి బడుగు బలహీన వర్గమా? కనిపించింది. అసలు నష్టపోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు, ఇదంతా ఓసీలని ఆడుకొట్టుకుంటుంటే బడుగు బలహీన వర్గాలు మాత్రమే బలిపశువులు అనేటువంటి ఒక విచిత్రమైన వాదన. మీరేమో ఇప్పుడు ఓసీలకి అన్యాయం అని చెప్తున్నారు. అక్కడ కంప్లీట్ డిఫరెంట్ వెర్షన్ నడుస్తుంది. అతను ఒకటేంటంటే ఏ సెక్షన్స్ లెక్కేసాడు. నాకు అర్థం మీరు చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన ప్లేస్లో విజయసాయి రెడ్డి గారు, ఆయన ఒక ఆర్థిక మూలం వైసీపీకి ఒక రకంగా ఫైనాన్షియల్గా, అందుకే ఆయన భార్యకు కూడా సీట్ అడిగారు, అది ఇవ్వనందుకే కదా ఆయన బయటకు వెళ్ళారండి. అంటే అలా వెళ్ళిపోతారని తెలిసినా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసుకుంటున్నారు కదా, రేపొద్దున ఏంటి పార్టీ భవిష్యత్తు పరిస్థితి అనేది. అదేనేది ఇప్పుడు ఇతను చేస్తున్నటువంటిది. లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి ఫైనాన్సరు, ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ డబ్బులు పెట్టుకోగలడు, వేమిరెడ్డి ఫుల్ డబ్బులు పెట్టుకోగలడు, రఘురామకృష్ణరాజు డబ్బులు పెట్టుకోగలడు, బాలశౌరి పెట్టుకోగలడు. ఇట్లాగా అందరూ కూడా డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళే. ఈవెన్ విజయవాడలో అతని పేరేంటి, ఇంతకుముందు పీవీపీ అయితే అతను పెట్టుకోగలడు, కేసీఆర్ పెట్టుకోలేనుడు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి ఒక రకంగా చంద్రబాబు గారికి ఈయన 2 గిఫ్ట్లు ఇచ్చాడు. ఒకటి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చాడు. రెండో పక్కన ఫైనాన్షియల్ సోర్స్ ఇచ్చాడు. మంచి ఫైనాన్షియల్ సోర్స్. ఇవాళ దగ్గరగా 1000-1500 కోట్ల రూపాయలు చంద్రబాబుకి వచ్చేసినట్టు వీళ్ళందరి మూలంగా. రేపొద్దున వీళ్ళందరూ కలిస్తే జగన్ ఫోటో పెట్టుకోలేమో చంద్రబాబు గారు. అంతే. అంటే ఆయన అతనిలో తనకి వాళ్ళ డబ్బులతో గెలిచింది ఏంటి, పేరుకి వాళ్ళ డబ్బులు యాడ్ అయినాయి అనేటువంటి ఫీలింగ్ వీళ్ళకి. అది అతని అహంగా కనబడుతోంది వీళ్ళ మాటల్లో. వాళ్ళ అడిగినప్పుడు ఏంటి అహంకారం, మేము డబ్బులు పడేస్తే వచ్చిన సీట్లు అనేటువంటిది. వీళ్ళ వెర్షన్ ఏంటి, వాళ్ళు డబ్బులు పడేసింది, చంద్రబాబు డబ్బులు పడేస్తాడు, వీళ్ళు డబ్బులు పడేస్తారు. పేరు గెలిచేది చంద్రబాబు పేరు మీద, జగన్మోహన్ రెడ్డి పేరు మీదే, కానీ డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవగలరా అనేటువంటిది వీళ్ళ ఆస్పెక్ట్, జగన్ అభిమానుల ఆస్పెక్ట్. కాబట్టి ఇప్పుడు గెలిచారు అనుకోండి తెలుగుదేశం తరఫున, జగన్ నెక్స్ట్ ట్రిప్కి పశ్చాత్తాపం చెంది మారాలి 2029కి. అప్పటికి ప్రతిపక్షం ఆయన ఉండనిస్తారా, ఏమైనా చేస్తారా తెలియదు. అదే అతను సక్సెస్ అయ్యాడు అనుకోండి, భవిష్యత్ రాజకీయం తమిళనాడు అవుతుంది. అయితే జయలలిత లేకపోతే కరుణానిధి అన్నట్టు, అయితే బాబు లేకపోతే జగన్, ఇదే కాన్సెప్ట్ నడుచుంది. ఫేమ్ ఉన్న ప్రత్యర్థుల్ని, బలమైన ప్రత్యర్థుల్ని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా అక్కడ చాలా సీనియర్లను పెట్టాలి, ఆర్థికంగా బలం ఉన్న నాయకులను పెట్టాలి. ఇప్పుడు లోకేష్ గారిని ఢీకొట్టాలన్నా, రఘురామకృష్ణ. కానీ అక్కడ ఏమాత్రం కొత్త నాయకుల్ని, ఏమాత్రం ఆర్థిక బలం లేని నాయకుల్ని పెట్టడం అంటే ఓవర్ లుక్లో ఏమన్నా వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నా ఫోటో పెడితే అక్కడ నా ఫోటో చూసి ఎలాంటి అభ్యర్థినైనా నేను గెలిపించుకోగలను అని రేపొద్దున చూపించుకోవాలనుకోవడం ఒక లక్ష్యమా, లేదంటే ఇది కూడా ఒక సాహసమా? అతను తన కాన్సెప్ట్ ఒకటి, బీసీలలో అంటే మీకు ఎప్పుడైనా సరే ఒక కసిరేగే టర్మ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఎందుకు ఎన్నుకున్నారు, రెడ్డి సామాజిక వర్గం 2 రాష్ట్రాల్లో లేకుండా పోయింది, గుర్తుంది కదా. 2014 నుంచి చూస్తే 2014 ముందు నడిచింది, 2014 తర్వాత తెలంగాణలోనేమో వెలమ, ఇక్కడేం కమ్మ అయిపోయింది. రెడ్డి అనే వాళ్ళకి ప్రభుత్వం లేదు, 2 చోట్ల రెడ్లే ఉన్నారు. ఆ విధమైనటువంటి ఆ కసిలో నుంచి రెడ్లంతా పోలరైజ్ అయ్యి 2014లో ఓన్ చేసుకుంది. మీకు రాయలసీమ కదా రెడ్లకు బాగా స్ట్రాంగ్ అయినటువంటి సెంటర్ పల్నాడు. ఈ 2 చోట్ల మీరు చూస్తే 2014లో తెలుగుదేశానికి కూడా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది కదా, 40-60 రేషియోలో వచ్చింది కదా. ఇప్పుడు అంటే నెల్లూరు పక్కన పెడితే, నెల్లూరులో కూడా కొన్ని వచ్చినాయి కదా తెలుగుదేశం. చిత్తూరులో 50% దాకా వచ్చింది తెలుగుదేశం. అనంతపురం లీడ్ వీళ్ళదే కదా. కర్నూలు, కడపలోనే జగన్కి లీడు, పల్నాడులో జగన్కి లీడు. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంది. ఆ రోజున ఓన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు బీసీలలో, కాపులలో ఒక ఫీల్ వచ్చింది, అంటే ఎన్నాడు ఇది మన వాళ్ళకి ఉండవా అనేటువంటి ఒక ఫీల్ వచ్చింది. నేను చెప్పాను కదా, చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ సోషల్ మీడియా కారణంగా అభిప్రాయాలు పంచుకుంటుండటం, ఎంతసేపటికి ఆళ్ళను మోయడమేనారా మనం అనేటువంటి ఫీలింగ్. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ అంత ఆవేశపడాల్సిన కోపం ఎందుకు వచ్చింది?
అతన్ని ట్రోల్ చేస్తుంది వైసీపీ అని ఆయన కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ 100కి 80 మంది వైసీపీ ట్రోల్ చేస్తుంది, తప్పదు. కానీ హైయెస్ట్ ట్రోల్ చేసింది, క్వశ్చన్ చేసింది తన వాళ్ళే. ఆయన అన్నాడు ఓపెన్ గా, నా సమూహం నన్ను ప్రశ్నిస్తుంది అన్నాడంటే ఆయనకు అర్థమైనట్టే. అంటే ఏంటి అట్లా అంతటి కాసి ఎందుకు వచ్చింది? ఈయన వాళ్ళలో రేకెత్తిచ్చిన కసి, అది ఇదే కసి బీసీలో ఉంది. ఓకే. ఎందుకని 2014లో కృష్ణయ్యన్ సీఎం క్యాండిడేట్ అన్నారు తెలంగాణ, అవలేదు, అయిపోయింది. అతన్నే కంటిన్యూ చేస్తుంటే 2019లో తెలుగుదేశం పార్టీ బాగుండండి, చెయ్యలా. రెండోసారి వచ్చేటప్పటికి కాంగ్రెస్కి ఇచ్చేసింది, రేవంత్ రెడ్డి ఈ కాన్సెప్ట్లో వెళ్ళిపోయింది. ఇక అక్కడ బీసీకి ఛాన్స్ లేదు కదా. ఆంధ్రాలో జగన్ బాబా ఇంకా ఛాన్స్ లేదు కదా. అవకాశాలు అక్కడ తగ్గిపోయినాయి. బీసీలకి ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైయెస్ట్ బీసీలకు అవకాశం తెలంగాణలో వచ్చాయి. దగ్గరగా 60-70% తెలంగాణలో బీసీలే ఎమ్మెల్యేలు అవుతుండే. ఇక్కడ ఓసీలు అవుతుండేవాళ్ళు ఆంధ్రాలో ఎక్కువగా. ఈ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వచ్చేటోడికి మొన్నటి ఎన్నికల తర్వాత చూసుకుంటే బీసీలకు అక్కడ చాలా వరకు పోయింది. రెడ్లు వీళ్ళే కదా ఎక్కువ కొట్టింది, కాంగ్రెస్ పార్టీ రెడ్లే కొట్టారు. ఇటు పక్కన తెలుగుదేశం వీళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే కొట్టారు. వాళ్ళ దాంట్లో కూడా రెడ్లే కదా. 2 రాష్ట్రాలు చూసుకుంటే రెడ్లే దాదాపు 45-47 దాకా 92 ఉన్నాయట. 2 రాష్ట్రాలు కలిపి 90కి పైగా ఎమ్మెల్యేలు రెడ్లు ఉన్నారు. ఇదొక పెరిగిపోతుంది ఒక అసంతృప్తి, రెడ్డి రాజ్యం అని. అది జగన్ని దెబ్బ కొడుతుంది. అందుకని జగన్ రెడ్లను తగ్గించి కాపులలో ఉన్న కసి పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోవాలి. అది తను డిజోన్ చేసుకున్నాడు 24 తీసుకుని. చంద్రబాబు నాయుడు ఎంతమంది కాపులకి ఇస్తాడు? ఇక్కడ వీళ్ళకి ఇచ్చి అటుకి పవన్ వచ్చేసాడు కాబట్టి కాపులకి సంబంధించిన కాంబినేషన్లో కొంత తగ్గించుకుంటారు. దానికి తోడు కమ్మకి ఎక్కువ ఇవ్వాలి. మొన్న ఫస్ట్ లిస్ట్లో కూడా చూస్తే 100 సీట్లు కదా అనౌన్స్ చేసినారు. 100లో 21 ఏమో కమ్మకి వచ్చినాయి, బీసీలు 18 ఏమో వచ్చింది, కాపు వచ్చింది 6-7 కదా. నెక్స్ట్ ఉన్నటువంటి మిగతా వాటిలో ఎంత ఇవ్వగలుగుతారు? ఇప్పుడు 57 ఏమో చేతిలో ఉన్నాయి. 57లో ఎన్ని కాపు ఇవ్వగలుగుతారు? ఇప్పుడు ఆ మిగిలిన 18లో పవన్ కళ్యాణ్ ఎంతమంది కాపులకి ఇస్తాడు? ఈ కాన్సెప్ట్ లో చూసినప్పుడు కాపులలో వాళ్ళిద్దరికంటే ఎక్కువ ఇవ్వాలని ఇతని ప్లానింగ్, బీసీలలో వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలని ఇతని ప్లాన్. ఏ సామాజిక వర్గాలైతే తెలుగుదేశం జనసేనల పెట్టుబడో మూలాలో ఆ సామాజిక వర్గాలకి ఇక్కడ ఇచ్చి అసలు రాజ్యాధికారం అనేటువంటిది వాళ్ళకి ఇచ్చేది నేను అనేది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సీట్ల లెక్క కాకుండా వాళ్ళకి అందరినీ ఏది శక్తి ఇవ్వవు, నువ్వు వాళ్ళని ఓ మూల పడేస్తావు, నిజమైన సాధికారత మా దగ్గరే అని చెప్తాను, చూపించుకోవడం, పదవులు కూడా ఇచ్చారు వాళ్ళు ఆ మాట చెప్తారు. అదే రాజకీయ ప్రతినిధిగా చేసామని చూపించు. ఇదొక ఎత్తు అయితే, ఇదొక కోణం అయితే, విజయసాయి రెడ్డి గారిని ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో దింపడం, వాస్తవానికి 10 ఏళ్ల క్రితమే అనుకున్నారు విజయసాయి రెడ్డి గారిని దింపాలి ప్రత్యక్ష ఎన్నికల్లో. పైగా ఆయన కూడా నెల్లూరు జిల్లా వ్యక్తి అవడం, అంటే వేమిరెడ్డి లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఈయన కూడా మంచి రాజకీయ వ్యూహకర్త అంటారు విజయసాయి రెడ్డిని. ఆయన్ని దింపడం అనేది సరైన నిర్ణయమా, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ చేంజెస్ కాబట్టి ఈ 4 రోజుల నుండి రేపొద్దున బీఫామ్ ఇచ్చాడు? ఎందుకంటే ఈయనకి ఇంకా 2028 వరకు రాజ్యసభ పదవీ కాలం ఉంది, మొన్నే కదా ఈయన వచ్చింది, ఇంకా చాలా టైం ఉంది. ఏంటి ఈ డెసిషన్? ఒక రకంగా రిస్క్ తీసుకున్నారు అంతే. ప్రస్తుతంగా అల్లుడు శరత్చంద్ర అతను నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెప్పేశాడట. ఈ మళ్ళీ వ్యాపారాలు ఇవన్నీ ఇప్పుడు ఇతను చూశాక, గల్లా జయదేవులు ఇట్లాంటివి చూశాక, ఈ మైనింగ్ ఇష్యూలు తర్వాత ఎవడు అధికారంలోకి ఉంటే వాళ్ళు అవతల వాళ్ళ పార్టీని బేస్ చేసుకుని కొడుతున్నారు దెబ్బ. అందుకని చెప్పి వీళ్ళంతగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అతను. కాబట్టి ఒకటి ఫైనాన్షియల్ గా చూస్తే వాళ్ళ అల్లుడు స్పాన్సర్ చేయాలి ఆయనకి, అంతే ఒకటి. ఎందుకంటే ఆయన ఆ టైప్ అంత స్థాయిలో లేడు. ఒకటి పార్టీ అన్న పెట్టుకోవాలి, లేదా జగన్ అన్న. ఇప్పుడు ఒక రకంగా ఇద్దరు పరీక్షకు పెట్టుకున్నారు. జగన్ పరీక్ష ఏంటి, వేమిరెడ్డి లాంటి ఒక అపర కోటీశ్వరుడి దగ్గరికి విజయసాయి రెడ్డి లాంటి అడ్మినిస్ట్రేటర్ని తీసుకెళ్లి పెట్టాడు. కాబట్టి అది జగన్కి పరీక్ష ఎంతవరకు అన్నటువంటి. కాకపోతే అతను నమ్మేది ఏంటంటే ఈ మేనేజ్మెంటల్ సిస్టంలో ఇతను సిద్ధహస్తుడు, లెక్కలు వేయడంలో కూడికలు తీయడం అనే యాంగిల్లో పెట్టారు. ఇప్పుడు ఈయనకి పరీక్ష ఏంటంటే, ఇప్పటిదాకా మనం ఏంటంటే క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు వాడికి సచిన్ గడి ఇట్ట కొడితే బాగుండేది, ధోని గడి ఇట్ట లేపితే బాగుండేది, ఆ లాస్ట్ బంతికి ఓడిపోతున్నప్పుడు వాడి ఇట్ట కొట్టబట్టి పోయింది, అదే నేనైతే ఇట్టకూడదును అని మాట్లాడుతాడు. ఇప్పటిదాకా విజయసాయి రెడ్డి గారి ఉద్యోగం అది. అతను ఇట్లా చేయకపోవడం వల్ల ఓడిపోతున్నాం, ఇతను ఇట్లా చేయకపోవడం వల్ల బలం తగ్గింది, ఇట్లాంటి ఫీలింగ్ ఉన్నటువంటి మనిషి. ఇప్పుడు తను గెలిచాడు అనుకోండి, ఇక భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజమైన నెంబర్ 2 అయినట్టు.
అంతే. ఇప్పటిదాకా ఏంటంటే నెంబర్ 1 జగన్, నెంబర్ 10 విజయసాయి రెడ్డి. అంటే 2 అంటే అక్కడ 10 లెక్క. అంటే సజ్జలైన విజయసాయి రెడ్డి అయినా అందరూ 10. 1 తర్వాత 10. అంతే. ఇప్పుడు విజయసాయి రెడ్డికి నిజమయంగా సక్సెస్ అయితే మాత్రం ఒక అద్భుతమైన ఛాన్స్. ఫెయిల్ అయితే ఆ తర్వాత ఇతను ఇట్లాంటి పోల్ మేనేజ్మెంట్ ఈ మాట్లాడారనుకోండి మాకు తెలుసులేండి అని చెప్తారు. అంటే విజయసాయి రెడ్డి గారు కూడా ఒక పెద్ద పరీక్ష ఆయన నెగ్గుకు రాగలరా లేదా, లేదంటే లాస్ట్ మినిట్ అంటే వేరే అభ్యర్థి కూడా ఇంకెవరు లేరేమో విజయ్ అక్కడ ఢీ కొట్టడానికి వైసీపీ నుంచి. అంతే ఆ స్థాయిలో లేరు. ఫెమిలియారిటీ ఉంది విజయసాయి రెడ్డికి అయితే. అంటే అవతల ప్రత్యర్థి గట్టోడు కాబట్టి ఇంకా తప్పలేదేమో ఈయన దింపడం. ఒక ఐఏఎస్ మాజీ అధికారిని దింపడం ఇంతియాజ్, ఎందుకంటే అక్కడ హఫీజ్ ఖాన్ కూడా చాలా బలం ఉన్న నాయకుడే, మంచి ఇదే సిట్టింగ్ కాదని చెప్పి అంటే ఇతన్ని దింపడం అనేది అధికారులకు కూడా మేము సీట్లు ఇస్తున్నామనా, లేదంటే ఎలాగైనా మేము గెలుచుకొచ్చేస్తామనా? కాదు. హఫీజ్ ఖాన్ మీద లోకల్గా పబ్లిక్లో నెగిటివ్ ఉంది అతని అనుచరుల వల్ల. ముస్లిం సామాజిక వర్గాన్ని వెనకేసుకుని మిగతా వాళ్ళకి కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే రాడికల్ లీడర్ని యాక్సెప్ట్ చేయట్లా పబ్లిక్. అంటే ఏదో ఒకటి రాచమల్లు లాగా అట్లా ఎవడరా నువ్వెవడరా ఏంటి అనే తరహా మెంటాలిటీని యాక్సెప్ట్ చేయట్లా జనం. నీకు కోడెల శివప్రసాద్ ఎందుకు ఓడిపోయాడు, కాసు నరసరావు కాకుండా ఎందుకు గురజాలకి వెళ్ళాడు? బేసిక్గా ఒక దౌర్జన్యపూరిత మనస్తత్వాన్ని నాయకుల్ని నియోజకవర్గాలు యాక్సెప్ట్ చేయట్లా. పక్క నియోజకవర్గంలో యాక్సెప్ట్ చేస్తారేమో తెలియదు, ఎందుకంటే పక్క నియోజకవర్గం తెలియనప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అదే గోడలో మళ్ళీ ఇక్కడికి రాగానే సత్తినపల్లి వచ్చాక మళ్ళీ అక్కడ దౌర్జన్యం మిగించగానే తీసేసరికి ఓడగొట్టారు కదా. జనాలు ఇక్కడికి వస్తే మారతాడేమో అనుకుని వేశారు. అక్కడ అదే మెంటాలిటీ వచ్చేటప్పటికి ఓడగొట్టారు. అందుకే కదా వాళ్ళ అబ్బాయికి కూడా సీట్ ఇవ్వండి చంద్రబాబు. తీసుకెళ్లి కన్నాను ఎందుకు పెట్టారు అక్కడ? ఈ దౌర్జన్యపూరితమైనటువంటి వ్యవహార శైలి ఉన్నటువంటి వాళ్ళ వల్ల నెగిటివ్ ఎక్కువ ఉంది. అది ప్రభుత్వాలు లేకపోతే అధినాయకులు కంట్రోల్ చేయలేరు. ఈవెన్ ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పుకుని బతికేవాడు ఉంటే వాడు వచ్చి మన వెనకాల జిందాబాదులు కొడతారు. వాడు గనక చేయకపోతే తోడు లేకపోతే గనక తరిమేస్తారు. కానీ రాజకీయాల్లో ఇటువంటి మాజీ ఐఏఎస్ అధికారులు ఇలాంటి వాళ్ళు నెగ్గుకు రాగలరు. నెల్లూరులో ఆయన పేరు ఏదో ఉంటుంది, వరప్రసాద్ అనుకుంటా కదా, ఇప్పుడు లేదు, మనం గెలిచారులే కానీ పాపం ఈ ఫ్యాన్ ఊపులో. అంటే ఆ పనితనం చూసుకుంటే, ఆ పనితీరు చూసుకుంటే పెద్దగా రిజల్ట్ అయితే అనుకున్న రిజల్ట్ అయితే ఏమి ఉండదు. అంటే అధికారులు రాజకీయ నాయకుల్లా చేయలేరు, జనాల్లో దూసుకెళ్ళలేరు అనేది అటువంటిది చూసినప్పుడు ఒక ప్రయోగం అనిపిస్తుందేమో. అదే అనేది అంటే ఇక్కడ ఎట్లుంటుంది అంటే కర్నూలు లాంటిది వచ్చేటప్పటికి ఒకటి ఇతను ముస్లింలకి హైయెస్ట్ ఇవ్వాలని అవును 7 నుంచి 8 ఇచ్చినట్టు. ఇప్పుడు మొన్నటిదాకా 7, ఈయనతో కలిపి 8. అవును, వీళ్ళిద్దరు కలిపి 1 ఇచ్చారు ఇప్పటికి. తెలుగుదేశం జనసేన కలిపి అతను ఒక్కటే కదా ఇచ్చింది నంద్యాల. ఇతను ఎంపీ కూడా ఇవ్వదలుచుకున్నాడు. అంటే ఇతని లెక్క ఏంటి నాకు అర్థమైనంత వరకు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ముస్లింలంతా కలిపితే ఒక సంఖ్య ఉంటారు, 30 లక్షలు 40 లక్షలు ఉంటారు, 30-40 లక్షలు ఉంటారు. దాదాపుగా కొన్ని నియోజకవర్గాలు 20,000 నుంచి 30,000 మంది ఉన్నారు. ఆ నియోజకవర్గాల్ని ఇప్పుడు ప్రభావితం చేయడం, అంటే ముస్లింలకి సరైన ప్రాధాన్యత ఇచ్చేవాడిని నేనే అనేటువంటి చూపెట్టుకోవడం. అయితే హార్డ్ కోర్ ముస్లిమ్స్ లీడర్స్ వలన అక్కడ హిందువులు పోలరైజ్ అయ్యే ప్రమాదం ఉంది. నేను చెప్పిన రాడికల్ మెంటాలిటీ అలాంటి చోట్లన ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అయితే సాఫ్ట్. అందుకే ఇప్పుడు అలీని కూడా తీసుకొస్తారంటున్నారు. ఆయన ముస్లిం అయినా సాఫ్ట్ కదా ఆ సమీకరణ. రైట్, చూద్దాం. మొత్తానికి మార్పులు తప్పవు అని సంకేతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం మార్చడం, అలాగే విజయసాయి రెడ్డి గారిని ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకురావడం. కాకపోతే ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, కలిసి వస్తాయా రేపొద్దున్న, లేదంటే ఈ నిర్ణయాలే రివర్స్ అవుతాయా చూద్దాం. ప్రజలు తీర్పు ఎలా ఉంటుంది.